కేంద్ర మంత్రి బండి సంజయ్ గద్దర్కి పద్మశ్రీ అవార్డులపై చేసిన వ్యాఖ్యలకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. తెలంగాణ ఉద్యమంలో తన కాలికి గజ్జెకట్టి ఊరూరా తిరిగి ప్రత్యేక రాష్ట్ర ఆవశ్యకతను గద్దర్ ప్రజలకు చాటి చెప్పి వారిలో చైతన్యాన్ని నింపారని గుర్తు చేశారు. చనిపోయే వరకు ప్రజా సమస్యలపైనే పోరాటం చేసిన వ్యక్తి అని గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమంలో గద్దర్ పాల్గొన్న నాడు ఇదే బండి సంజయ్ ఎక్కడున్నాడని ధ్వజమెత్తారు. బాధ్యతాయుతమైన కేంద్ర మంత్రి పదవిలో ఉండి ఓ మహోన్నత వ్యక్తిపై అలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని మంత్రి కోమటిరెడ్డి ఫైర్ అయ్యారు. అది మన 26 సార్లు స్టార్ట్ చేసాం. గ్రామ సభలో సెలబ్రేట్ చేస్తాం. తెలంగాణ ఉద్యమంలో గద్దరు ఉన్నాడా, బండి సంజయ్ ఉన్నాడా? బండి సంజయ్ అంటే ముందు గద్దరు తెలంగాణ కోసం 69 ఉద్యమం కానీ మన్నటి ఉద్యమంలో కానీ ఊరూరు తిరిగి పాట పాడుతూ తన పాట ద్వారా ఇవాళ దేశంలోనే అణగారిన ప్రజల కోసం పోరాడిన వ్యక్తి, తెలంగాణ ఉద్యమంలో పాటు చేసిన వ్యక్తి. ఆయన యుద్ధనౌక ఆయన చనిపోయిన రోజు మేము మనం లాల్ బహదూర్ స్టేడియంలో చూసినాం. ఏదైనా పెద్ద పెద్ద నాయకులు ప్రధానమంత్రి పదవులు అలాంటి పదవులు చేసిన వాళ్ళు వస్తే ఆ విధంగా తండోపతండాలుగా ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకి వేలాదిగా వచ్చి నివాళులు అర్పించిన నాయకునికి రాష్ట్ర ప్రభుత్వం రికమెండ్ చేసి ఇస్తే తప్పేంటి? బండి సంజయ్ గారు కేంద్ర మంత్రి హోమ్ మినిస్టర్గా ఉండి అలాంటి కామెంట్ చేయకపోవడం మంచిది. మేము మీటింగ్ పెడితే అక్కడ పల్లీలు అమ్ముకుంటానికి వస్తారు, ఐస్ క్రీమ్లు, అంతమంది కూడా లేరు. ఆ సభలో ఆయన ఏ ముఖం పెట్టుకొచ్చిండు, ఎందుకు వచ్చిండు? 11 సీట్లు 60-70 మెజార్టీ పార్లమెంట్ క్యాండిడేట్, 6 లక్షల మెజార్టీ, సౌత్ ఇండియాలో హైయెస్ట్ నల్గొండ, నెక్స్ట్ భువనగిరిలో 3-4 లక్షల మెజార్టీ, ఏదో ఏకలింగం 2-3 వేలతో గెలిచి ఇంకా ఎందుకు వచ్చిండ్రు నల్గొండకు? ఫ్లోరైడ్ని పెంచి పోషించిన 15 నెలల కేటీఆర్, నువ్వు హరీష్ రావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కాలి గోటికి సరిపోరు. నువ్వు ఆయన కేసీఆర్ అల్లుడని చెప్పి ఆయన లీడర్ అయ్యిండు, నువ్వేమో కేసీఆర్ కొడుకని లీడర్ అయినావు. మరి ఆయన ఏం చేస్తాడు? వ్యవసాయం చేసుకుంటాడు. ఎట్లయినా నేను 5 సార్లు ఎమ్మెల్యేకి ఒకసారి ఎంపీగా. అందుకనే నీ కెపాసిటీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరు తీసుకునే నైతిక హక్కు లేదు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటే నీతి నిజాయితీకి మారు పేరు. మీ నాయన దాకా రాజీనామా చేయ బై ఎలక్షన్, కలెక్షన్, రీ ఎలక్షన్, బై ఎలక్షన్. నేను ఒకటే చెప్తున్నా, కేటీఆర్ నువ్వు మీ బావ కలిసి మీరు ఆయనని ప్రతిపక్ష నాయకుడిగా వస్తావా రావా నెక్స్ట్ అసెంబ్లీ సెషన్కు, బడ్జెట్ సెషన్కి అడుగు. రాకుంటే నువ్వు హరీష్ రావు కొట్టుకుంటున్నావు, కత్తులు పెట్టుకొని కొట్టుకుంటున్నావు, నాకు కావాలని. ఆయన ఎట్లా వస్తట్టు లేడు. మా ముఖ్యమంత్రి గారు మొన్న బాగా చెప్పిండు, కొడంగల్ సర్పంచ్ 4 రోజులు ఊళ్ళలోకి రాకపోతే తర్వాత వస్తే రాళ్ళ తీసుకొని ఎండబడతారు సర్పంచ్ ఎమ్మడి. ప్రతిపక్ష నాయకుడు 13 నెలలు అసెంబ్లీకి రాకుండా ఏం చెప్పాలి? అవసరం ఆయనకు ఆ పోస్టు? నువ్వు మీ బావ తీసుకొని కొట్లాడు, అప్పుడు మీకు సమాధానం చెప్తావు. నువ్వు ఎమ్మెల్యేవు, నువ్వు డిప్యూటీ లీడర్ కాదు, నీ కార్యవర్గం లేదు. బీఆర్ఎస్ ఎల్పీ కార్యవర్గం లేని కేటీఆర్ జూనియర్ వాళ్ళ ఆయన పేరు చెప్పి ఎమ్మెల్యే, ఆయనకు నేను సమాధానం చెప్పా.